ఉష్ణము అనే పాఠ్యాంశంలో భాగంగా ఉష్ణానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఉష్ణ మాపనలు మరియు ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి పలు కీలకాంశాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ ఉష్ణానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనల గురించి కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ ఉష్ణం మీద ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రాథమికంగా ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపంగా మనం భావిస్తాం. శక్తి ఏ విధంగా అయితే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రసరిస్తుందో అదేవిధంగా ఉష్ణం కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వేడి వస్తువుల నుంచి చల్లని వస్తువుకు ప్రవహించేటటువంటి ఒక శక్తి స్వరూపంగా మనం ఇక్కడ ఉష్ణాన్ని భావించవచ్చు. తర్వాత ఈ వస్తువుల యొక్క వేడి తీవ్రతను కానీ చల్లదనాన్ని కానీ తెలియజేసేటటువంటి భౌతిక రాశిని మనం ఉష్ణోగ్రత అంటాము. ఉష్ణం అనేది శక్తి యొక్క స్వరూపం అయితే ఈ వేడి యొక్క తీవ్రతను కానీ చల్లదనం యొక్క తీవ్రతను కానీ తెలియజేసేటటువంటి భౌతిక రాశిని మనం ఉష్ణోగ్రతగా పరిగణించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సాధారణంగా ఉష్ణమును మరియు ఉష్ణోగ్రతను రెండింటిని కూడా ఒకే రకమైనటువంటి కాన్సెప్ట్గా తీసుకునేటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే రెండింటిలో కొంచెం స్లైట్ చేంజెస్ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. ఉష్ణోగ్రత అనేది వస్తువుల వేడి తీవ్రతను కానీ చల్లదన తీవ్రతను కానీ తెలియజేస్తుంది. ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ ఉష్ణం ఉన్నటువంటి ప్రాంతానికి ప్రసరిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక వస్తువు ఉష్ణశక్తిని పొందితే దాని యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఉష్ణశక్తి పొందినప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఇక్కడ ఉష్ణశక్తి అనేది కారణభూతం అయితే ఉష్ణోగ్రత అనేది దానికి ఫలితం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఒక వస్తువు ఉష్ణశక్తిని కనుక కోల్పోతే దాని యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా వస్తువు ఉష్ణశక్తిని పొందితే దాని యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుందని, వస్తువు ఉష్ణశక్తిని కోల్పోతే దాని యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది అనేటటువంటి ధర్మాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీని ఫలితంగా ఉష్ణశక్తి అనేది ఒక కారణభూతమయ్యేటటువంటి అంశంగా, అదేవిధంగా ఉష్ణోగ్రత అనేది దాని ఫలితంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఉష్ణశక్తి పనిచేస్తుంది అనేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీనికి ఉదాహరణగా ప్రాచీన కాలంలో వాడినటువంటి ఈ ట్రైన్స్ని వేడి నీటి ఆవిరితో పనిచేయించేటటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఈ ఉష్ణానికి ఉన్నటువంటి పనిచేసే ఈ శక్తిని మనం ఈ పనిచేసే పటిమనే మనం శక్తి అంటాం. కాబట్టి ఇటువంటి శక్తి ఉష్ణానికి కూడా ఉందనేటటువంటి అంశాలను మనం ఇక్కడ పరిశీలించాలి. పనిచేసే పటిమ ఉష్ణానికి కూడా ఉంది. దీనికి ఉదాహరణలుగా ఆవిరి యంత్రాలను వీటి ద్వారా యాంత్రిక శక్తిగా మార్చి ఆవిరి యంత్రముల ద్వారా ఈ ఆవిరి శక్తిని మనం యాంత్రిక శక్తిగా మార్చి మొత్తం రైలు పెట్టెలను లాగేటటువంటి ఈ పరిస్థితులలో ఉష్ణం అనేది యాంత్రిక శక్తిగా మార్చబడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ ఉష్ణాన్ని మనం మరికొన్ని రూపాలలోకి కూడా మార్చుకోవచ్చు. ఒక ఉష్ణాన్ని ఇతరుల రూపాలలోకి మార్చేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇప్పుడే మనం చూసినటువంటి రైలు పెట్టెలను లాగేటటువంటి క్రమంలో వేడి నీటి ఆవిరి యొక్క ఉష్ణశక్తి అనేది యాంత్రిక శక్తిగా మారినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. మరికొన్ని ఉదాహరణలు కనుక మనం పరిశీలించినట్లయితే నిప్పు అంటించిన టపాకాయల్లో వెలువడేటటువంటి వేడి కాంతి మరియు వింత వింత ధ్వనులను కలుగజేసేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ వేడి అనేది లేదా ఉష్ణం అనేది ఆయా రూపాల్లోకి మారుతుంది అనేటటువంటి అంశాన్ని ధృవీకరిస్తుంది. మరి యొక్క ఉదాహరణ కనుక చూసినట్లయితే కొవ్వొత్తి గాలిలో మండితే ఆ కొవ్వొత్తిలో ఉండేటటువంటి పదార్థాల యొక్క రసాయన శక్తి అనేది ఉష్ణశక్తిగా మారుతుంది. అంటే ఇతర రూపాలలో ఉండేటటువంటి శక్తిని కూడా మనం ఉష్ణశక్తిగా మార్చుకోవచ్చు అనేటటువంటి అంశం ఇక్కడ మనకు బోధపడుతుంది. దీనికి ఉదాహరణగా కొవ్వొత్తి అనేది దానిలోని రసాయన శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మరి ఒక ఉదాహరణగా విద్యుత్ బల్బుని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యుత్ బల్బులో ఉండేటటువంటి ఈ ఫిలమెంటు విద్యుత్ శక్తిని కాంతి మరియు ఉష్ణశక్తిగా మారుస్తున్నటువంటి పరిస్థితులను ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఏవైనా పదార్థాలను వేడి చేస్తే వాటి యొక్క స్థితులలో ఏ విధమైనటువంటి మార్పు వస్తుంది అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు పడిన దాఖలాలు ఉన్నాయి. చాలా వరకు పదార్థాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి, అదేవిధంగా చల్లారిస్తే సంకోచించుతాయి. అంటే వాటి యొక్క ఘనపరిమాణంలో మార్పు జరిగేటటువంటి పరిస్థితులను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. దీనికి ఒక ఉదాహరణగా ఏదైనా ఒక లోహపు రింగుని దానికి సమానమైనటువంటి వ్యాసం ఉన్నటువంటి ఒక లోహపు బంతిని కనుక తీసుకొని ఇక్కడ లోహపు బంతిని వేడి చేసినప్పుడు ఆ లోహపు రింగు గుండా బంతి కిందికి జారనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా దీనికి కారణంగా మనం లోహపు బంతిని వేడి చేసినప్పుడు దాని యొక్క ఘనపరిమాణం పెరగడం వల్ల ఆ లోహపు రింగు యొక్క వ్యాసం గుండా
దానికంటే ఆ వ్యాసం కంటే లోహపు బంతి యొక్క వ్యాసం పెరగడం వల్ల ఇక్కడ లోహపు బంతి అనేది ఆ లోహపు రింగు గుండా జారినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ లోహపు బంతిని వేడి చేయడం వల్ల అది వ్యాకోచించి ఆ లోహపు రింగు గుండా ఎంత మాత్రం కిందికి జారలేదు. ఇటువంటి పరిస్థితిని మనం లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనేటటువంటి ధర్మాన్ని ధృవీకరించే ఒక ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రాచీన కాలంలో ఈ ఎడ్ల బండ్లను వాడే క్రమంలో దాని యొక్క చక్రాలకు వాడేటటువంటి ఆ చెక్క ఫ్రేమ్లను స్థిరంగా పట్టి ఉంచడానికి గాను లోహపు రింగుల్ని వాటి యొక్క చుట్టూతా అమర్చేటటువంటి ప్రక్రియను మనం గుర్తుంచుకోవాలి. ఈ పరిస్థితులలో కూడా లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనేటటువంటి ధర్మం ఆధారంగానే ఆ బండి చక్రానికి సంబంధించినటువంటి ఈ లోహపు రింగు ఆ చెక్క ఫ్రేమ్లను పట్టించేటటువంటి ఉదాహరణ మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. బండి కర్ర చక్రానికి వలయాకారపు ఇనుప పట్టాను వేడి చేసి అది వ్యాకోచించిన తర్వాత దాన్ని తొడిగి తర్వాత దాన్ని చల్లబరుస్తాము. ఈ విధంగా చల్లబరిచిన క్రమంలో వేడెక్కినప్పుడు వ్యాకోచించినటువంటి ఆ లోహపు రింగు ఇక్కడ చల్లబరిచినప్పుడు సంకోచిస్తుంది. కాబట్టి ఈ సంకోచించినటువంటి ఇనుప పట్ట బండి చక్రాన్ని గట్టిగా పట్టి ఉంచుతుంది. కాబట్టి ఆ బండి చక్రం అనేది సునాయాసంగా గతుకుల రోడ్లను ఎటువంటి పరిస్థితులలోనైనా ప్రయాణించేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఈ ఉష్ణం అనేది ఎన్ని రకాలుగా ప్రసరిస్తుంది అనేటటువంటి ప్రక్రియల ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు పడినటువంటి దాఖలాలు ఉన్నాయి. దీన్ని మనం ఉష్ణ ప్రసార ప్రక్రియలుగా మనం భావిస్తాము. ఉష్ణము ఎన్ని రకాలుగా ప్రసరిస్తుంది అనేటటువంటి అంశాలలో ఏవైనా రెండు వస్తువులు ఒకదానికొకటి స్పర్శించుకునేటప్పుడు ఒక విధంగా, అదేవిధంగా స్పర్శించుకోని పరిస్థితులలో కూడా ఉష్ణం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రసరిస్తుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం బేరీజు వేసుకుంటే దీనికి సంబంధించి ఉష్ణ ప్రసార ప్రక్రియలు 3 రకాలుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ఉష్ణ ప్రసారం అనేది 3 రకాలుగా జరుగుతుందని, దీంట్లో ఒక ప్రక్రియ ఉష్ణ వహనము, మరొకటి ఉష్ణ సంవహనము, ఇంకొకటి ఉష్ణ వికిరణం అనేటటువంటి ప్రక్రియలుగా చూడవచ్చు. ఇక్కడ ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహనము అనేది రెండు వస్తువుల మధ్య అవి స్పర్శించుకుంటున్నప్పుడు అక్కడ ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుందని, ఉష్ణ వికిరణంలో ఏ రెండు వస్తువులు కూడా స్పృశించుకోకపోయినా కూడా ఆ రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రసారం జరుగుతుందనేటటువంటి అంశాలలో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వస్తువులు స్పృశించుకోకపోయినా వాటి మధ్య ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి పద్ధతిని మనం ఉష్ణ వికిరణంగా చెప్పుకుంటాం. అదేవిధంగా రెండు వస్తువులు స్పృశించుకున్నప్పుడు జరిగేటటువంటి ఉష్ణ ప్రసార ప్రక్రియలుగా మనం ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహనాల గురించి చెప్పుకుంటాం. వీటి గురించి స్థూలంగా చూసినట్లయితే ఉష్ణ వహనం అనేది వస్తువులోని అణువులు కదలకుండా ఉష్ణం ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రవహించేటటువంటి పద్ధతిని మనం ఉష్ణ వహనము అంటాం. ఈ ప్రక్రియలో ఏదైనా ఘన పదార్థాన్ని కనుక తీసుకుంటే ఘన పదార్థంలోని ఒక అణువు ఉష్ణాన్ని గ్రహించి అది తనున్న చోటు నుంచి కదలకుండా తన పక్కన ఉన్నటువంటి కణానికి అందజేస్తుంది. ఈ విధంగా అందుకున్నటువంటి రెండవ కణం అది కూడా తన పక్కన ఉన్నటువంటి కణానికి అందజేస్తుంది. ఈ విధంగా కణాలు లేదా అణువులు తమ ఉన్నటువంటి యథాస్థానం నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ కదలకుండా ఈ ఉష్ణాన్ని ఒక అణువు నుంచి మరొక అణువుకి లేదా ఒక కణం నుంచి మరొక కణానికి అందించేటటువంటి ఈ ప్రక్రియను మనం ఉష్ణ వహనంగా చెప్పుకుంటాము. ఇక్కడ ఘన పదార్థాలలో ప్రధానంగా ఉష్ణ ప్రసార ప్రక్రియ ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ ఉష్ణ వహనాన్ని చెప్తాము. ఈ ఉష్ణ వహనం నుంచి ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకి ఈ ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా ఉష్ణం ప్రసరించాలంటే 2 షరతులు ఉన్నాయి. ఇందులో ఒకటి, ఒక వస్తువు మరొక వస్తువుతో తాకుతూ ఉండాలి, అంటే అవి ఒకదానికొకటి స్పృశించుకుంటూ ఉండాలి. రెండవ షరతుగా ఆ రెండు వస్తువుల మధ్య ఉష్ణోగ్రతలు తేడాగా ఉండాలి, అంటే ఉష్ణం ఎప్పుడు కూడా ఎక్కువ ఉన్నటువంటి వస్తువుల నుంచి తక్కువ ఉన్నటువంటి వస్తువులకు ప్రసరిస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలో కూడా ఆ రెండు వస్తువుల మధ్య ఉష్ణోగ్రత భేదాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో కూడా ఏ ఘన పదార్థానికైతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో అక్కడి నుంచి తక్కువ ఉన్నటువంటి ఘన పదార్థానికి ఈ ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుంది. ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువు నుంచి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువుల్లోకి మాత్రమే ప్రసరిస్తుంది. ఇది ఉష్ణ వహనానికి సంబంధించినటువంటి రెండవ షరతుగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఉష్ణ వహనం ప్రక్రియలో ఉష్ణ ప్రసారం జరిగేటప్పుడు ఈ ఉష్ణ వహనం ద్వారా జరిగేటటువంటి ఉష్ణ ప్రసారం అనేది వేరువేరు వస్తువులలో వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణానికి సంబంధించి లోహాలు అనేవి అత్యుత్తమ ఉష్ణ వాహకాలుగా మనం పరిగణించినట్లయితే వెండి, రాగి, ఇనుము మొదలగు వాటిలలో ఉష్ణ ప్రసారం అనేది ఎక్కువగా జరుగుతుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఈ కొయ్య, తోలు, ఆస్బెస్టాస్, కాగితము ఇట్లాంటివన్నీ కూడా అధమ ఉష్ణ వాహకాలుగా ప్రవర్తిస్తాయి. కాబట్టి ఇవి వాటి గుండా
ఈ ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింప చేయలేవు. అందుకనే వంట చేసేటప్పుడు ఈ క్లాత్‌ని వాడడానికి ప్రథమ కారణం ఏంటంటే, అది తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింప చేయలేవు కాబట్టి కొంత అధమ ఉష్ణవాహకంగా పనిచేస్తుంది కాబట్టి అక్కడ ఉష్ణం అనేది మన చేతికి ఎటువంటి నష్టాన్ని జరగనటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ ఈ కొయ్య, తోలు, ఆస్బెస్టాస్ మరియు కాగితము, గాజు ఇటువంటి వాటిని అధమ ఉష్ణవాహకాలు లేదా ఉష్ణ అవాహకాలుగా మనం పరిగణించేటటువంటి పరిస్థితిని గుర్తుంచుకోవాలి. క్రింది వానిలో ఉష్ణ వాహకం ఏది లేదా ఉష్ణ వాహకం కానిదేది అనేటటువంటి అంశాల్లో మనకు ప్రశ్నలు పడినప్పుడు వాటి యొక్క ధర్మం ఆధారంగా మనం ఈజీగా ఇక్కడ ఆన్సర్ని చేపట్టవచ్చు. తర్వాత ఉష్ణ వాహనానికి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా గాలి ఎటువంటి వాహకమా లేదా అవాహకమా అనేటటువంటి అంశాల్లో కూడా మనకు ప్రశ్నలు పడే అవకాశం ఉంది. ఇక్కడ గాలిని కూడా మనం ఉష్ణ బంధక పదార్థంగానే పరిగణించాల్సి వస్తుంది. ఇది కూడా అధమ ఉష్ణవాహకంగానే పరిగణిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, చలికాలంలో సింగిల్ బ్లాంకెట్ వాడడం కన్నా 2 పలుచటి బ్లాంకెట్లు వాడినా కూడా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ పరిస్థితులలో దానికి కారణంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఆ 2 బ్లాంకెట్ల మధ్యలో ఉండేటటువంటి సన్నటి గాలిపొర అనేది ఉష్ణ బంధక పదార్థంగా పనిచేసి బ్లాంకెట్స్ బయట వైపున ఉన్నటువంటి చల్లటి గాలిని బ్లాంకెట్స్ లోపలికి రానియదు. అదేవిధంగా బ్లాంకెట్స్ లోపల ఉన్నటువంటి కొంచెం వేడిగా ఉన్నటువంటి ఆ గాలిని బయటికి వెళ్ళనియదు. ఫలితంగా బ్లాంకెట్స్ రెండింటిని కలిపి కప్పుకున్నప్పుడు ఎక్కువ కంఫర్ట్గా ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించుకోవచ్చు. దీనికి ప్రధాన కారణంగా గాలి అనేది అధమ ఉష్ణవాహకంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఉష్ణ వహనం తర్వాత మరొక అంశాన్ని ఇక్కడ మనం ఉష్ణ సంవహనంగా చెప్పుకుంటాం. ఉష్ణ వహనమేమో ఘన పదార్థాలలో జరిగితే ఇక్కడ ఉష్ణ సంవహన ప్రక్రియ అనేది ప్రధానంగా ద్రవ మరియు వాయు పదార్థాలలో జరిగేటటువంటి ఉష్ణ ప్రసార ప్రక్రియగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉష్ణ సంవహన ప్రక్రియలో ద్రవాలలో సాంద్రతల యొక్క తేడా ఆధారంగా ఈ ఉష్ణం అనేది ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి వస్తువులకు, తక్కువ సాంద్రత ఉన్నటువంటి వస్తువులకు ఈ ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ద్రవాలు లేదా వాయువులలో అణువులు ఉష్ణాన్ని గ్రహించడం వల్ల వేడెక్కుతాయి. వేడెక్కడం వల్ల వాటి యొక్క సాంద్రత తగ్గుతుంది. ఫలితంగా అవి పైకి పోయి ఈ పైకి పోయినటువంటి అణువుల స్థానంలో పక్కన ఉన్నటువంటి చల్లటి అణువులు దాని పక్కకు వచ్చేసి మళ్ళీ ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఈ విధంగా ఉష్ణాన్ని గ్రహించినటువంటి అణువులు తిరిగి వాటి యొక్క వేడి పెరగడం వల్ల సాంద్రత కూడా తగ్గి అవి పై దిశలోకి ప్రయాణిస్తాయి. ఈ విధంగా అణువుల యొక్క స్థానాంతర చలనం వల్ల ఇక్కడ ఉష్ణ సంవహనంలో ఉష్ణ ప్రసార ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ రకంగా ప్రసారం జరిగేటటువంటి ఈ పరిస్థితిని మనం ఉష్ణ సంవహనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉష్ణ సంవహనానికి ఏర్పడేటటువంటి ప్రధాన కారణంగా ప్రవాహిలో వివిధ భాగాలలో ఉండేటటువంటి సాంద్రతలలో తేడా. ఈ సాంద్రతలలో తేడా ఆధారంగానే అణువుల యొక్క స్థానాంతర చలనం ఉంటుంది. ఫలితంగా ఉష్ణం అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రసరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఉష్ణ సంవహనము ద్రవ మరియు వాయు పదార్థాల్లోనే ప్రధానంగా జరుగుతుందని చెప్పేసి చెప్పుకున్నాం. సామాన్యంగా ద్రవ వాయు పదార్థాలు అధమ ఉష్ణవాహకాలు. ఇక్కడ ద్రవాలలో పాదరసం అనేది అత్యుత్తమ ఉష్ణవాహకంగా పరిగణించేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత ఉష్ణ వికిరణం అనేది పదార్థాల మధ్య ఎటువంటి స్పర్శ లేకున్నా, లేకపోతే ఒకదానికొకటి అంటుకొని లేకున్నా కూడా ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం ఉష్ణ వికిరణంగా చెప్పుకుంటాం. మరొక రకంగా యానకం లేని పరిస్థితులలో కూడా లేదా శూన్యం నుంచి కూడా ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ ఈ ఉష్ణ వికిరణం గురించి చెప్పుకోవాలి. 2 ప్రదేశాల మధ్య ఏ వస్తువు యొక్క సహాయం లేకుండా లేదా ఏ యానకం యొక్క అవసరం లేకుండా ఉష్ణం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రవహించేటటువంటి పద్ధతిని మనం ఇక్కడ ఉష్ణ వికిరణము అంటాము. ఇక్కడ పదార్థాలు స్పృశించుకుంటూ ఉన్నప్పుడు జరిగేటటువంటి ఉష్ణ ప్రసార ప్రక్రియలు ఏమిటనేటటువంటి అంశంలో ప్రశ్న పడితే కనుక దానికి మనం సమాధానంగా ఉష్ణ వహనము, ఉష్ణ సంవహనాల గురించి చెప్పుకుంటాము. ఎటువంటి యానకం యొక్క అవసరం లేకున్నా కూడా ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ ఉష్ణ వికిరణం గురించి చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చేటటువంటి వేడి మనకు ఉష్ణ వికిరణ రూపంగా వస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించాలి. ఎందుకంటే భూమి యొక్క వాతావరణాన్ని దాటిన తర్వాత ఎటువంటి యానకాలు ఉండవు లేదా వాతావరణ పరిస్థితులు ఉండవు కాబట్టి ఈ శూన్య ప్రదేశం నుంచి కూడా సూర్య వికిరణాలు ప్రసరించేటప్పుడు ఆ యొక్క వేడి భూమి మీదకి వస్తుంది. కాబట్టి ఇక్కడ సూర్యకిరణాలు ప్రసరించేటప్పుడు వేడి భూమి మీదకి రావడానికి ప్రధాన కారణంగా మనం ఉష్ణ వికిరణ ప్రక్రియను మనం ఇక్కడ చెప్పుకుంటాం. తర్వాత ఏ పదార్థం అయితే తన గుండా ధ్వని, కాంతి, ఉష్ణశక్తి రూపాల్లో ప్రసరింపచేస్తుందో అటువంటి పదార్థాన్ని మనం ఇక్కడ యానకం అంటాం.
కణాలు ఉన్నటువంటి ఏ యొక్క పదార్థాన్ని కూడా మనం ఇక్కడ యానకం అంటాం. ఈ యానకం అనేది తన గుండా ధ్వనిని, కాంతిని, అదేవిధంగా ఉష్ణశక్తిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రసరింపజేయడానికి ఇది అనుమతినిస్తుంది. అటువంటి పదార్థాలను మనం యానకాలు అంటాం. ఘన పదార్థాలు కానివ్వండి, ద్రవ పదార్థాలు కానివ్వండి, వాయు పదార్థాలు కానివ్వండి, వీటిని మనం యానకాలకు సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ ఉష్ణానికి సంబంధించినటువంటి మరొక ప్రక్రియను కనుక మనం గమనించినట్లయితే థర్మోస్కోప్ అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ థర్మోస్కోప్కు కొంచెం దూరంలో బాగా వేడి చేసిన వస్తువును లేదా సారాదీపాన్ని ఉంచినట్లయితే థర్మోస్కోప్లోని రంగునీటి సూచిక బయటి వైపుకి కదులుతుంది. ఫలితంగా థర్మోస్కోప్కు మరియు ఈ సారాదీపానికి మధ్య ఏదైనా అట్టను కనుక ఉంచితే సూచికలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి దీని ద్వారా వస్తువుల నుంచి ఉష్ణము వికిరణం ద్వారా ప్రసారం అవుతాయని చెప్పేసి చెప్పవచ్చు. మనం ఇప్పుడు చలిమంట వేసుకునే క్రమంలో కూడా కాస్త పరిశీలనగా చూసినట్లయితే ఆ మంట నుంచి ఉష్ణం అనేది వికిరణాల రూపంలో వచ్చేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా వేడిగా ఉన్నటువంటి వస్తువులు కూడా ఆ ఉష్ణాన్ని పరిసరాల్లోకి వికిరణాల రూపంలో వెదజల్లుతాయనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత ఉష్ణానికి సంబంధించి నల్లని వస్తువుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నల్లటి వస్తువులు అనేవి త్వరగా ఉష్ణాన్ని గ్రహిస్తాయి, అదేవిధంగా త్వరగా ఉష్ణాన్ని కోల్పోతాయి. కాబట్టి అవి త్వరగా వేడెక్కుతాయి, అదేవిధంగా త్వరగా చల్లబరిచేటటువంటి స్వభావాన్ని కూడా ఈ నల్లటి వస్తువులు లేదా కృష్ణ వస్తువులు కలిగి ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మరి ఉష్ణం అనేది ఎన్ని రకాలుగా ప్రసరిస్తుంది అనేది చూసాం మనం ఇక్కడ. ఉష్ణ వహనము, ఉష్ణ సంవహనము, ఉష్ణ వికిరణ రూపాలలో ప్రసరించేటప్పుడు ఉష్ణము ఎంతసేపు ప్రసరిస్తుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏదైనా రెండు వస్తువుల మధ్య ఉష్ణోగ్రతలలో భేదం ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుంది. ఎంతవరకు జరుగుతుంది అంటే ఆ రెండు వస్తువుల యొక్క ఉష్ణోగ్రత సమానమయ్యేంత వరకు అక్కడ ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉష్ణ ప్రసారం జరిగే క్రమంలో రెండు వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు కనుక సమానమైతే ఆ స్థితిని మనం ఉష్ణ సమతా స్థితి అంటాం. అంటే ఆ రెండు వస్తువుల యొక్క ఉష్ణోగ్రతల్లో తేడా ఏమీ లేదు కాబట్టి ఆ రెండు వస్తువులు కూడా ఒకదానికొకటి ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటాం. ఇక్కడ అధిక మరియు అల్ప ఉష్ణోగ్రతలు ఉన్న రెండు వస్తువులు ఒకదానితో ఒకటి తాకుతున్నప్పుడు రెండు వస్తువుల మధ్య ఉష్ణోగ్రతలు సమానమయ్యే వరకు ఉష్ణ ప్రసారం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయని చెప్తాం. అంటే రెండింటి యొక్క ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితిని మనం ఉష్ణ సమతా స్థితిగా చేసుకుంటాం. ఈ పరిస్థితులలో ఉష్ణాన్ని ఏ ఒక్క వస్తువు కూడా అంతకుముందు కోల్పోయినటువంటి వస్తువు ఇప్పుడు కోల్పోయే పరిస్థితి ఉండదు. అంతకుముందు ఉష్ణాన్ని స్వీకరించినటువంటి వస్తువు ఇప్పుడు ఉష్ణాన్ని స్వీకరించే పరిస్థితి ఉండదు. అనగా వాటి మధ్య ఎటువంటి ఉష్ణ ప్రసారము జరగదు. తర్వాత ధార్మిక స్పర్శలో ఉన్నటువంటి ఏ మరియు బి అనేటటువంటి ఒక రెండు వ్యవస్థలు విడివిడిగా సి వ్యవస్థలో ఉన్న సమతా స్థితిలో ఉంటే ఏబి వ్యవస్థలు కూడా పరస్పరం సమతా స్థితిలో ఉంటాయి. అంటే ఏబీలు సమతా స్థితిలో ఉన్నాయి, తర్వాత సి అనే వస్తువు కూడా సమతా స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు మూడు కూడా సమతా స్థితిలో ఉండేటటువంటి అవకాశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఏ మరియు బిలు విడివిడిగా సి అనే వస్తువుతో సమతా స్థితిలో ఉంటే అక్కడ మూడు వస్తువులు కూడా సమతా స్థితిలో ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజు వేసుకోవచ్చు. ఇక్కడ ఉష్ణ ప్రసార ప్రక్రియల గురించి నేర్చుకున్న తర్వాత ఉష్ణాన్ని మనం ఏ విధంగా కొలుస్తాము అనేటటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ ప్రాథమికంగా పరీక్షల్లో కనపడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రత మాపనల గురించి మనం ఎన్ని రకాలైనటువంటి ఉష్ణోగ్రత మాపనలు ఉన్నాయి, దానిలో ఏ రకమైనటువంటి కొలతలు తీసుకుంటాం, మరియు ఎన్ని రకాలైనటువంటి విభాగాలు ఇక్కడ వివిధ ఉష్ణోగ్రత మాపనలో ఉన్నాయనేటటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ పలు కీలకమైన అంశాలుగా పరీక్షల్లో వస్తున్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రతను కొలవడానికి పలు ఉష్ణోగ్రత మాపనలను మనం డిజైన్ చేసుకున్నాం. ఈ ఉష్ణోగ్రత మాపనలను డిజైన్ చేయడానికి ప్రామాణికంగా ఎటువంటి రాశులను తీసుకున్నాం, తర్వాత ఆయా రాశుల మధ్య ఎన్ని రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి, ఏ ఉష్ణోగ్రత మాపని ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశంలో కూడా మనకు పలు ప్రశ్నలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రధానంగా ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగపడేటటువంటి సాధనాలను మనం ఇక్కడ ఉష్ణ మాపకాలు అని చెప్పుకుంటాం. వస్తువుల ఉష్ణోగ్రతను ఇవి ఖచ్చితంగా కొలిచి మనకు వాటికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత విలువలను ఇస్తాయి. కాబట్టి ఈ ఉష్ణోగ్రత మాపనలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఉష్ణోగ్రతను డిగ్రీలు అనే ప్రమాణాలలో కొలుస్తాం. ఇక్కడ డిగ్రీకి సంబంధించినటువంటి పలు అంశాలు ఇక్కడ మనకు ఉన్నాయి. సెల్సియస్ డిగ్రీ అని చెప్పేసి, ఫారెన్ హీట్ డిగ్రీ అని చెప్పి ఈ విధమైనటువంటి కొలమానాలతో మనం ఇక్కడ ఉష్ణాన్ని కొలుస్తాం. ఇక్కడ థర్మామీటర్ అనేటటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే
వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనేటటువంటి ధర్మం ఆధారంగా చేసుకుని ఇక్కడ థర్మామీటర్ అనేది పనిచేస్తుంది. వేడి చేసినప్పుడు ఏ పదార్థమైనా వ్యాకోచిస్తుంది కాబట్టి కొన్ని పదార్థాల యొక్క వ్యాకోచ ధర్మాన్ని ప్రామాణికంగా తీసుకుని డిజైన్ చేయబడింది ఇక్కడ మనకు థర్మామీటరు. ఈ సాధారణ థర్మామీటర్లలో పాదరసాన్ని ఉపయోగిస్తారు. ఈ రకంగా పాదరసాన్ని ఉపయోగించడం వల్ల అత్యంత కనిష్టమైనటువంటి ఉష్ణోగ్రత భేదాలకు కూడా పాదరసము ఒకే స్థాయిలో వ్యాకోచిస్తుంది మరియు సంకోచిస్తుంది కాబట్టి ఇక్కడ పాదరసాన్ని ఈ థర్మామీటర్లలో ఉష్ణమాపకానికి సంబంధించినటువంటి పదార్థంగా మనం ఇక్కడ వాడుతున్నాము. అదే ఒకవేళ నీటిని గనక వాడినట్లయితే దానికి నీటి యొక్క ప్రధానమైనటువంటి గుణం ఏంటంటే అత్యధిక మొత్తంలో ఉష్ణరాశిని స్వీకరించినా కూడా దాని యొక్క టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరగదు కాబట్టి ఈ సందర్భంలో థర్మామీటర్లలో నీటికి బదులుగా పాదరసాన్ని తీసుకుంటాం. ఈ పాదరసాన్ని తీసుకోవడానికి అది అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతల వద్ద దానిలోని వ్యాకోచాలు మనం ఖచ్చితంగా మెజర్ చేయవచ్చు. నీటికి అటువంటి స్థితి ఉండదు. తర్వాత ఈ గాజు థర్మామీటర్లకు సంబంధించినటువంటి గాజు పరికరంలో దీన్ని అమరుస్తాం కాబట్టి ఆ గాజుకి మరియు నీటికి దాని యొక్క వక్రీభవన గుణకం సమానంగా ఉంటుంది కాబట్టి ఈ సంకోచ వ్యాకోచాల యొక్క మట్టాలను మనం ఖచ్చితంగా ఇక్కడ గుర్తించలేము. ఎందుకంటే రెండిటి యొక్క వక్రీభవన గుణకాలు సమానంగా ఉంటాయి కాబట్టి రెండిట్లోని మట్టంలో తేడాన్ని మనం ఇక్కడ గమనించలేము కాబట్టి పాదరసాన్ని ఇక్కడ మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ కొన్ని పదార్థాల యొక్క ఈ ఉష్ణోగ్రతలను సౌలభ్యం కోసం ప్రామాణికంగా మనం ఇక్కడ తీసుకున్నాం. వీటిని ప్రామాణిక ఉష్ణోగ్రతలు లేదా ప్రమాణ ఉష్ణోగ్రతలు అంటాం. ఈ థర్మామీటర్లను లేదా ఉష్ణోగ్రత మాపనలను కన్స్ట్రక్ట్ చేయడంలో నిర్మించడంలో ఈ ప్రామాణిక ఉష్ణోగ్రతల యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైనటువంటి మంచు కరిగేటటువంటి ప్రామాణిక ఉష్ణోగ్రతను అధోస్థిర స్థానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఎల్ఎఫ్పి లోయర్ ఫిక్స్డ్ పాయింట్కి ఇక్కడ మనం నిర్ణయిస్తాం. ఎల్ఎఫ్పిగా దేన్ని నిర్ధారించాము అంటే సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైనటువంటి మంచు కరిగేటటువంటి ఉష్ణోగ్రతని ఇక్కడ మనం ఎల్ఎఫ్పిగా తీసుకుంటాం. అదేవిధంగా సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు ఏ ఉష్ణోగ్రత వద్దనైతే మరుగుతుందో ఆ మరిగేటటువంటి ఉష్ణోగ్రతని మనం ఇక్కడ ప్రామాణిక ఉష్ణోగ్రతని ఊర్ధ్వ స్థిర స్థానంగా మనం ఇక్కడ తీసుకున్నాం. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ లేదా యుఎఫ్పిగా తీసుకుంటాం. ఇక్కడ ఈ వివిధ ఉష్ణోగ్రత మాపనలకు వేర్వేరు రకాలైనటువంటి ఎల్ఎఫ్పి విలువలు మరియు యుఎఫ్పి విలువలు నిర్ధారించబడినాయి. మరియు ఈ ఎల్ఎఫ్పి మరియు యుఎఫ్పిల మధ్య సమానమైనటువంటి విభాగాలు చేయడం ద్వారా వేర్వేరు రకాలైనటువంటి ఉష్ణోగ్రత మాపనలను మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఈ క్రమంలో సెల్సియస్ అనేటటువంటి ఉష్ణోగ్రత మాపన గురించి కనుక మనం చూసుకుంటే ఈ ఉష్ణోగ్రత మానాన్ని సెల్సియస్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు ప్రవేశపెట్టడం వల్ల అతని పేరు మీదుగానే దీన్ని సెల్సియస్ ఉష్ణోగ్రత మానము లేదా సెల్సియస్ ఉష్ణోగ్రత మాపనిగా మనం ఇక్కడ నిర్ధారిస్తున్నాం. ఈ సెల్సియస్ ఉష్ణోగ్రత మాపని ప్రకారము సాధారణ వాతావరణ పీడనం వద్ద మంచుగడ్డ స్వచ్ఛమైనటువంటి మంచుగడ్డ కరిగేటటువంటి ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్. దీన్నే మనం అధోస్థిర స్థానంగా మనం ఇక్కడ తీసుకున్నాం, ఎల్ఎఫ్పిగా తీసుకున్నాం. సెల్సియస్ ఉష్ణోగ్రత మానం ప్రకారము ఎల్ఎఫ్పి విలువ ఎంత అంటే 0 డిగ్రీల సెంటీగ్రేడ్. దీనికి ప్రామాణికంగా సాధారణ మంచుగడ్డ కరిగేటటువంటి ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎల్ఎఫ్పి విలువ 0 డిగ్రీలుగా తీసుకుంటాం. అదేవిధంగా సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైనటువంటి నీరు మరిగే ఉష్ణోగ్రతను 100 డిగ్రీ సెంటీగ్రేడ్గా తీసుకున్నారు. ఇక్కడ ఈ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ని మనం సెల్సియస్ ఉష్ణోగ్రత మాపానికి సంబంధించినటువంటి ఊర్ధ్వ స్థిర స్థానంగా మనం ఇక్కడ ఫిక్స్ చేసాం. దీన్ని యుఎఫ్పిగా భావిస్తాము. ఇక్కడ ఈ సెల్సియస్ ఉష్ణోగ్రత మానంలో 0 డిగ్రీలకు మరియు 100 డిగ్రీలకు మధ్య 100 సమాన భాగాలుగా చేయడం వల్ల 1 డిగ్రీ సెంటీగ్రేడ్కు సంబంధించినటువంటి ఉష్ణోగ్రత భేదాన్ని కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా కొలవవచ్చు. ఈ విధంగా సెల్సియస్ ఉష్ణోగ్రత మానంలో అధోస్థిర స్థానంగా 0 డిగ్రీల సెంటీగ్రేడ్ని, ఊర్ధ్వస్థిర స్థానంగా 100 డిగ్రీ సెంటీగ్రేడ్ని తీసుకొని ఆ రెండింటి మధ్య 100 సమాన భాగాలుగా మనం ఇక్కడ విభజించుకుంటే సెల్సియస్ ఉష్ణోగ్రత మానం తయారవుతుంది. మరొక రకమైనటువంటి ఉష్ణోగ్రత మానంగా మనం ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత మానాన్ని తీసుకుంటాం. ఈ ఫారెన్ హీట్ ప్రతిపాదించినటువంటి ఈ స్కేల్ మీద స్వచ్ఛమైన మంచు కరిగేటటువంటి స్థిర ఉష్ణోగ్రతను లేదా ప్రామాణిక ఉష్ణోగ్రతను 32 డిగ్రీల ఫారెన్ హీట్గా నిర్ణయించారు. అంటే ఇక్కడ సెల్సియస్ డిగ్రీకి 0 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఎల్ఎఫ్పిగా తీసుకుంటే ఇక్కడ ఈ ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత మానానికి సంబంధించి 32 డిగ్రీల ఫారెన్ హీట్ని మనం ఇక్కడ ఎల్ఎఫ్పిగా తీసుకున్నాం. అంటే అక్కడ 0 డిగ్రీల సెంటీగ్రేడ్, ఇక్కడ 32 డిగ్రీ ఫారెన్ హీట్ రెండు కూడా ఒకే రకమైనటువంటి కొలతను సూచిస్తున్నాయి. తర్వాత దీంట్లో యుఎఫ్పిని లేదా ఊర్ధ్వస్థిర స్థానాన్ని ఫిక్స్ చేయడానికి గాను
పరిశుభ్రమైనటువంటి నీరు మరిగేటటువంటి ఆ స్థిర లేదా ప్రామాణిక ఉష్ణోగ్రతను మనం ఇక్కడ 212 డిగ్రీల ఫారెన్హీట్గా మనం ఇక్కడ నిర్ణయించుకున్నాం. అంటే ఈ సెల్సియస్ మానంలో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కొలత ఉన్నటువంటి ఉష్ణరాశిని మనం ఇక్కడ 212 డిగ్రీల ఫారెన్హీట్ తోటి సూచిస్తున్నాం. కాబట్టి ఇక్కడ యూఎఫ్పి యొక్క విలువ 212 డిగ్రీల ఫారెన్హీట్. అనగా ఫారెన్హీట్ ఉష్ణోగ్రత మానంలో ఊర్ధ్వ స్థిర స్థానంగా ఏ టెంపరేచర్ని నిర్ణయించారు అంటే 212 డిగ్రీల ఫారెన్హీట్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ 32 డిగ్రీల ఫారెన్హీట్ మరియు 212 డిగ్రీల ఫారెన్హీట్ ఈ రెండింటికి మధ్యలో 180 సమాన విభాగాలను మనం ఇక్కడ నిర్ణయించినాం. కాబట్టి ఒక్కొక్క విభాగం అనేది పదార్థం యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ ఫారెన్హీట్ యొక్క పెంపుదలను తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ ఊర్ధ్వ స్థిర స్థానాన్ని గుర్తించడానికి వాడేటటువంటి పరికరంగా మనం ఇక్కడ హిస్సామీటర్ని చెప్పుకుంటాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సాధనం. పీడనం సాధారణ వాతావరణ పీడనం ఉన్నప్పుడు అంటే 76 పాదరస సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఈ గుర్తు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఊర్ధ్వ స్థిర స్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ ఊర్ధ్వ స్థిర స్థానాన్ని గుర్తించడానికి వాడే పరికరంగా హిస్సామీటర్ చెప్పవచ్చు. ఇక్కడ ఈ స్థానాన్ని 100 డిగ్రీల సెంటీగ్రేడ్గా సూచించే అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించుకోవాలి. తర్వాత సెల్సియస్ ఉష్ణోగ్రత మాపనేమో 100 సమాన భాగాలు చేయబడి ఉంటుంది. అదేవిధంగా ఈ ఫారెన్హీట్ డిగ్రీ ఉష్ణోగ్రత మాపనేమో 180 సమాన భాగాలుగా చేయబడి ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఉష్ణోగ్రత మార్పులను సూచించేటటువంటి సమీకరణంగా మనం C/100 F-32 × 180గా మనం ఇక్కడ పరిగణిస్తాం. అంటే సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాపనలోని కొలతలను ఫారెన్హీట్ డిగ్రీలో తెలియచేయాలన్నా, ఫారెన్హీట్ డిగ్రీలో ఉండేటటువంటి కొలతలను సెంటీగ్రేడ్ మాపనలో తెలియచేయాలన్నా ఉపయోగించబడేటటువంటి ఈ సమీకరణాన్ని మనం C/100 F-32/180గా చెప్తాం. దీన్నే మరొక భాషలో చెప్పాలంటే, మరొక విధంగా చెప్పాలంటే C-LFP గరిష్ట విభాగాల సంఖ్య మొత్తం విభాగాల సంఖ్య F-LFP మొత్తం విభాగాల సంఖ్య. అంటే సెల్సియస్ మాపనలో LFP విలువ 0 కాబట్టి C-0/100 అక్కడ మొత్తం విభాగాలు 100. అదేవిధంగా ఫారెన్హీట్ మాపనలో LFP విలువ 32 డిగ్రీస్ కాబట్టి అక్కడ F-32/180గా ఇక్కడ మనం ఈ సమీకరణాన్ని తీసుకుంటాం. దీనివలన సెల్సియస్ మాపనలోని విలువలను ఫారెన్హీట్లోకి, అదేవిధంగా ఫారెన్హీట్ మానంలోని ఉష్ణోగ్రత విలువల్ని సెల్సియస్ డిగ్రీలోకి మార్చడం మనకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ సాధారణంగా వాడేటటువంటి ఉష్ణమాపనల గురించి కనుక మనం ఆలోచించినట్లయితే సెంటీగ్రేడ్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు మరియు మరొక రకమైనటువంటి స్కేల్ ఇక్కడ కెల్విన్ స్కేల్గా చెప్పుకుంటాం. అదేవిధంగా రాయ్మర్ స్కేలు లేదా రీమర్ స్కేలు మరియు రాంకిన్ స్కేళ్లను కూడా మనం ఇక్కడ సాధారణంగా ఉష్ణోగ్రత మాపనలుగా వినియోగిస్తాం. ప్రధానంగా ఉండేటటువంటి వీటిలలో LFPగా మనం అధోస్థిర స్థానాన్ని సూచిస్తే యూఎఫ్పి అనేది ఊర్ధ్వ స్థిర స్థానాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఇక్కడ సెల్సియస్ మాపనలో 100 సమాన భాగాలుంటే ఫారెన్హీట్ స్కేల్పై 180 సమాన భాగాలుంటాయి. అదేవిధంగా రీమర్ స్కేల్పై ఉండేటటువంటి సమాన విభాగాల సంఖ్య ఎంత అనేటటువంటి క్వశ్చన్ కనుక వస్తే దానికి సమాధానంగా మనం 80 చెప్పుకుంటాం. రాంకిన్ స్కేల్పై ఉండేటటువంటి సమాన విభాగాల సంఖ్య 212గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కెల్విన్ స్కేల్పై ఉండేటటువంటి విభాగాలు కూడా 100గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత సాధారణ మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతలను తెలియచేయడానికి మనం ఎక్కువగా వాడేటటువంటి ఒక ఉష్ణోగ్రత మాపనగా మనం ఇక్కడ జ్వరమాపకాన్ని చెప్పుకుంటాం. ఈ థర్మామీటర్ అంటాం. ఇక్కడ ఈ థర్మామీటర్ని మన యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ శరీర ఉష్ణోగ్రత అనేది తక్కువ అవధిలోనే మారుతుంటుంది, తక్కువ సమయంలోనే మారుతూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత భేదాలను మనం ఇక్కడ గుర్తించడానికి గాను జ్వరమాపకాన్ని ఇక్కడ మనం వాడతాం. ఇక్కడ క్లినికల్ థర్మామీటర్లలో 95 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 110 డిగ్రీల ఫారెన్హీట్ వరకు మాత్రమే విభాగాలు గుర్తించబడి ఉంటాయి. ఇక్కడ 98 డిగ్రీల ఫారెన్హీట్ అనేది మానవుని యొక్క సాధారణ ఉష్ణోగ్రతగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా సెల్సియస్ స్కేల్తో తయారు చేస్తే కనుక ఇక్కడ 35 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు గుర్తించబడి ఉంటాయి. ఈ క్రమంలో మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత 36.9 డిగ్రీల సెంటీగ్రేడ్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. తర్వాత థర్మామీటర్లో ఉన్నటువంటి ఆ బల్బుకి దగ్గరగా ఉండే ఒక నొక్కు అనేది ఈ ఉష్ణోగ్రత మార్పుకు సంబంధించి పాదరసం వ్యాకోచించిన తర్వాత అది వెనుకకు పోనీయకుండా చూస్తుంది. కాబట్టి ఎక్యురేట్ గణాంకాలు అనేవి మనకి ఇక్కడ వస్తాయి. తద్వారా రోగి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉందనేది మనం ఖచ్చితంగా కొలవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మరొక ఉష్ణమాపకంగా ఇక్కడ మనం 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని చెప్పుకుంటాం.
ఇక్కడ దైనందిన జీవితంలో ఒక రోజులో వచ్చేటటువంటి గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను ఖచ్చితంగా కొలిచేటటువంటి ఈ థర్మామీటర్ని మనం 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంగా మనం చెప్పుకుంటాం. ఈ థర్మామీటర్ని 6 అనేటటువంటి శాస్త్రవేత్త నిర్మించాడు. తర్వాత ఈ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో పాదరసంను మరియు ఆల్కహాల్ని ద్రవాలుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఉష్ణోగ్రత మాపనలకు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకున్న తర్వాత విశిష్టోష్ణానికి సంబంధించినటువంటి అంశాల మీద మనం ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి. ఈ విశిష్టోష్ణం అంటే ఏమిటి, ఏ పదార్థాలకు అత్యధిక విశిష్టోష్ణం ఉంటుంది, వివిధ పదార్థాలకు ఉండేటటువంటి విశిష్టోష్ణాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ విశిష్టోష్ణం అధికంగా ఉండడం వల్ల సాధారణ జీవితంలో ఆ కాన్సెప్ట్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలలో కూడా మనకు పలు ప్రశ్నలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా విశిష్టోష్ణం అంటే ఏంటంటే ఏదైనా ఒక పదార్థం యొక్క ప్రమాణ ద్రవ్యరాశి ఉన్నప్పుడు ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ వరకు పెంచడానికి ఎంత ఉష్ణరాశినైతే ఆ పదార్థానికి మనం సప్లై చేయాలో దాన్నే మనం ఇక్కడ పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటాం. ప్రధానంగా ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని మనం ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణంగా చెప్పుకుంటాం. ఈ విశిష్టోష్ణాన్ని ఎస్ అనేటటువంటి అక్షరంతో మనం ఇక్కడ సూచిస్తాము. ఈ విశిష్టోష్ణానికి సంబంధించినటువంటి ప్రమాణాలను కనుక పరిశీలించినట్లయితే సిజిఎస్ పద్ధతిలో వీటిని క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ గాను, అదేవిధంగా ఎస్ఐ పద్ధతిలో కిలో క్యాలరీ పర్ కేజీ డిగ్రీ సెంటీగ్రేడ్ గాను ఇక్కడ మనం గమనించవచ్చు. సిజిఎస్ పద్ధతిలోనైతేనేమో క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్, అదేవిధంగా ఎస్ఐ పద్ధతిలో కిలో క్యాలరీ పర్ కేజీ డిగ్రీ సెంటీగ్రేడ్గా మనం ఇక్కడ విశిష్టోష్ణం యొక్క ప్రమాణాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాయువులకు సంబంధించి ఏ వాయువులకు అత్యధికమైనటువంటి విశిష్టోష్ణం విలువలు ఉన్నాయి, ఏ వాయువులకు అత్యల్ప విశిష్టోష్ణ విలువలు ఉన్నాయనేటటువంటి అంశంలో కూడా మనకు పలు ప్రశ్నలు వచ్చినాయి. ఇక్కడ హైడ్రోజన్ వాయువుకి అత్యధిక విశిష్టోష్ణం ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. హైడ్రోజన్ యొక్క విశిష్టోష్ణం విలువ 3.5 కెలోరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత రేడాన్ మరియు ఆక్టీనియంలు కనిష్ట విశిష్టోష్ణ విలువలను కలిగి ఉంటాయి. వీటి యొక్క విలువ సుమారుగా 0.022 కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. హైడ్రోజన్కు అత్యధిక విశిష్టోష్ణం ఉండగా రేడాన్ మరియు ఆక్టీనియంలకు ఇక్కడ కనిష్ట విశిష్టోష్ణ విలువలు ఉన్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత వాయువులలో 1 కెలోరీ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1 కిలోరీ పర్ కిలోగ్రామ్ దీన్ని కెల్విన్ మాపనలో చెప్తాము. 4.2 × 10⁻³ జౌల్ ఫర్ కిలోగ్రామ్ పర్ కెల్విన్గా దీన్ని మనం చెప్తాము. దీనికి తత్సమానమైనటువంటి విలువగా 4.2 కిలో జౌల్ పర్ కిలోగ్రామ్ దీన్ని మనం కెల్విన్కి సంబంధించినటువంటి మాపనలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత వాయువులలో ఒక పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని కనుక మనం గణించాలంటే దానికి సమీకరణంగా S Q/m × ΔTగా చెప్తాం. ఇక్కడ Q అనేది ఉష్ణరాశిని మరియు m అనేది దాని యొక్క ద్రవ్యరాశిని, Q అనేది దాని యొక్క ఉష్ణరాశిని, m అనేది దాని యొక్క ద్రవ్యరాశిని, అదేవిధంగా ΔT అనేది సమయంలోని మార్పులను తెలియజేస్తుంది. ఇక్కడ అదేవిధంగా వాయువులలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించినాం. ఇప్పుడు ఘనపదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని కనుగొనేటటువంటి సూత్రంగా మనం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. S m1 SC + m2 - m1 × SW బ్రాకెట్లో T3 - T1/m3 - m1 × T2 - T3గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో వీటికి సంబంధించినటువంటి భావనలు పెద్దగా అడగకపోయినా కానీ సూత్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక రాశులు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత అధిక విశిష్టోష్ణం కలిగినటువంటి పదార్థాలు అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతను పొందేటటువంటి పరిస్థితులను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఒక పదార్థానికి సరఫరా చేసే ఉష్ణం Q = ms × ΔT అయితే Q1/Q2 = m1/m2 × S1/S2 × ΔT1/ΔT. దీనికి సంబంధించి నిత్య జీవితంలోని అనువర్తనాలను కనుక మనం గమనిస్తే నీటికి అత్యధికమైనటువంటి విశిష్టోష్ణం ఉన్నటువంటి దాఖలాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సూర్యుడు ప్రతిరోజు అధిక పరిమాణంలో శక్తిని విడుదల చేస్తాడు. వాతావరణ ఉష్ణోగ్రతను సాపేక్షంగా స్థిరంగా ఉంచడానికి భూమిపై ఉన్నటువంటి నీరు, ప్రత్యేకంగా సముద్రాలలో ఉన్నటువంటి నీరు ఈ శక్తిని గ్రహించుకొని పరిసరాల యొక్క ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. అంటే అక్కడ ఉష్ణోగ్రత అనేది బ్యాలెన్స్డ్గా ఉండడానికి నీటికి ఉన్నటువంటి ఈ అత్యధిక విశిష్టోష్ణం అనేటటువంటి గుణమే మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే నీరు
తన యొక్క ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచుకోవాలంటే అది అధిక మొత్తంలో ఉష్ణరాశిని గ్రహించాల్సినటువంటి అవసరాన్ని ఇక్కడ మనం చూసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసినటువంటి వివిధ పండ్లతో పోల్చినప్పుడు పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది. దీనికి ప్రధాన కారణంగా పుచ్చకాయలు ఉండేటటువంటి నీటికి విశిష్టోష్ణం ఎక్కువగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనికి విశిష్టోష్ణం ఎక్కువగా ఉండడం వల్ల ఆ నీరు ఎక్కువ సమయం పాటు ఉష్ణాన్ని కోల్పోవడానికి టైం తీసుకుంటుంది కాబట్టి అది ఎక్కువ కాలం పాటు చల్లగా ఉంటుంది. అదేవిధంగా సమోసాను చేతితో తగిలినప్పుడు అది బయటి వైపు భాగము ఎక్కువ వేడిగా కనిపించకపోయినా కూడా లోపల ఉన్న పదార్థాల యొక్క విశిష్టోష్ణం అధికంగా ఉండటం వల్ల ఆ పదార్థాలు ఎక్కువ వేడిగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. నీటికి విశిష్టోష్ణం ఎక్కువగా ఉంది కాబట్టి దీనిని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మరియు కార్ల యొక్క రేడియేటర్లలోనూ తర్వాత అణు విద్యుత్ కేంద్రాల్లో కూడా శీతలీకరణగా వాడుతున్నటువంటి అంశాలను ఇక్కడ మనం పరిశీలించవచ్చు. అంటే వచ్చేటటువంటి ఉష్ణరాశిని ఇది అత్యధికంగా వినియోగించుకొని తన యొక్క టెంపరేచర్ని తక్కువ మొత్తంలో పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి అధిక ఉష్ణరాశిని ఇది గ్రహించుకుంటుంది కాబట్టి దీన్ని శీతలీకరణగా మనం ఇక్కడ వాడుతున్నాం. దీనివల్లనే జంతువులు మరియు మొక్కల యొక్క జీవనం సాధ్యమవుతుందన్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఈ పదార్థాలకు సంబంధించినటువంటి విశిష్టోష్ణాలు కనుక మనం గమనిస్తే సీసం అనేటటువంటి పదార్థానికి అత్యంత తక్కువ విశిష్టోష్ణం ఉన్నటువంటి అంశాలను ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడవచ్చు. తర్వాత స్థానంలో పాదరసం, తర్వాత ఇత్తడి, దాని తర్వాత జింక్, ఈ విధంగా రాగి, ఇనుము, గాజు, అల్యూమినియం, కిరోసిన్, తర్వాత మంచు, నీరు, తర్వాత నీటి కంటే తక్కువగానే ఇక్కడ సముద్రపు నీరుకి విశిష్టోష్ణం ఉన్నటువంటి అంశాలను ఇక్కడ మనం పరిశీలించవచ్చు. అంటే అత్యధికంగా ఏ పదార్థానికి విశిష్టోష్ణం ఉంది, అతి తక్కువగా ఏ పదార్థానికి విశిష్టోష్ణం ఉంది అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ ప్రశ్నలను బేరీజు వేసుకోవచ్చు. అదేవిధంగా ఏకపరమాణుక, ద్విపరమాణుక మరియు త్రిపరమాణుక వాయువుల యొక్క విశిష్టోష్ణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఏకపరమాణుక ఉన్నటువంటి వాయువుల విశిష్టోష్ణం 1.66గా, ద్విపరమాణుక వాయువుల యొక్క విశిష్టోష్ణంగా మనం 1.4గా, త్రిపరమాణుక వాయువుల యొక్క విశిష్టోష్ణాన్ని మనం 1.33గా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు.